హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. చూడండి ఫ్రెండ్స్, చక్కగా చూడండి ఫ్రెండ్స్, పథకం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ కేజీ వచ్చేసి 200. స్కిన్ లైస్ కానీ బోన్ లైస్ కానీ తెచ్చుకొని మనం ఇంట్లోనే నోట్లో వేసుకోగానే వెనిలా కరిగిపోయి తినే కొద్దీ తినాలనిపించే పల్లెటూరి స్టైల్లో చికెన్ పకోడా చేస్తున్నాను ఫ్రెండ్స్. కార్న్ఫ్లవర్, కోడిగుడ్డు వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ కూడా తీసుకున్నాము. మటన్ చికెన్ పకోడా చేసుకోవచ్చు. ఓల్డ్ ఈజ్ గోల్డ్, పాతకాలంలో చేసిన పద్ధతులే ఫ్రెండ్స్. ఇదే విధంగా ఇప్పుడు కలికాలం కాబట్టి మన స్టైల్లో ఇప్పుడు 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. మటను చికెన్ 2-3 సార్లు వాటర్లో క్లీన్ చేసుకున్నాక తగినంత ఉప్పు, కారము, నీరు అనేది ఉండకూడదు. చికెన్లో కానీ మటన్లో కానీ నీరు ఉండకుండా గట్టిగా పిండి వేసుకోవాలి. అందులో ఎగ్ ఒకటి, ఒక అరకప్పు, కార్న్ఫ్లోర్, మైదా 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. తగినంత ఉప్పు, గరం మసాలా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడినంత ఉప్పు చూసి వేసుకోండి ఫ్రెండ్స్. అంటే తక్కువగా పట్టే ఛాన్స్ ఉంటుంది. సరిపోని వేసుకుంటే రుచిగా ఉంటుంది, ఎక్కువైతే కనుక మనం తగ్గించలేము. అందుకని ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు, మెత్తగా రుబ్బుకున్నది, తాజాగా రుబ్బుకున్నది వేసుకొని కలుపుకోవాలి. ఇందులో మైదా పిండి 2 టేబుల్ స్పూన్లు, అరకప్పు కార్న్ఫ్లవర్ వేసుకొని ఒక ఎగ్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఫ్రై చేసుకోవడానికి పకోడాకి బాగుంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా గరం మసాలా పౌడరు కొంచెం వేసుకోవాలి. వేసుకొని కొంచెం లెమన్ జ్యూసు 5-6 చుక్కలు వేసుకోవాలి. అంటే 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాల సేపు ఉంచేసి ముక్క అంటుకోకుండా చికెన్ పీసులు అనేవి ఆయిల్ వేడెక్కాలి. వేడి అయినాక లోలో ఉంచేసి ఈ ప్రాసెస్ అంతా 2 సార్లుగా ఆ చికెన్ ముక్కలన్నీ పకోడాకి తయారు చేసుకోవడానికి 2 సార్లు వేయించుకోవాలి. లోలో ఉంచే వేయించుకోవాలి. లోలో ఉంచుకొని ఇప్పుడు ఇదే విధంగా ఒకసారి ఆయిల్లో వేగినాక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి మరలా రెండోసారి వేసుకొని లోలో ఉంచేసి గోల్డ్ కలర్లోకి వచ్చిందాక వేయించుకోవాలి. సమయం అనేది పట్టిద్ది ఫ్రెండ్స్, అరగంట పట్టిద్ది. అరగంట సమయం పట్టిద్ది. అంటే అది కూర ముక్కలు, చికెన్ ముక్కలు దాన్ని బట్టి 2 కేజీలు కానీ 3 కేజీలు కానీ దాన్ని బట్టి పట్టిద్ది టైం అనేది. మటన్ కూడా అదే విధంగా పకోడా చేసుకోవచ్చు. చేసుకొని 2 రకాలుగా చికెన్ అనేది చేసుకున్న పాత వీడియోలో ఉంది. ఆ 2 రకాలు చికెన్ పకోడీతో తయారు చేశాను. చికెన్ కర్రీ అనేది చాలా రుచిగా కొత్త స్టైల్లో చేసుకొని, ఎప్పుడూ ఒకేలాగా చేసుకోకుండా క్యారెట్ బిర్యానీ చేసుకొని ఆ చికెన్ని 2 రకాలుగా తయారు చేసినాము. పాత వీడియోలో ఉంది, చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చూడండి. ఏ వీడియో అయినా సరే నేను మరీ మంచి వీడియోస్ అనేది ఉంచుతాను. మీరందరూ అందరికీ లాగ్స్ అనేవి తీసి పెడతాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇదే విధంగా 2 రకాల చికెన్ కర్రీ చేసుకొని తినొచ్చు ఆ పకోడాతో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.